నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో సాగునీటి రంగం వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ తెలిపారు. విశాఖ రాడిసన్ బ్లూ హోటల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ ఐసీఐడి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాన్ని ఆయన కేంద్ర మంత్రి షెకావత్ తో కలిసి గురువారం ప్రారంభించారు. సుమారు 90 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ నెల 8 వరకు ప్లీనరీ జరగనుంది. తొలుత ముఖ్య అతిథులను సత్కరించిన అనంతరం వారికి నిర్వాహకులు జ్ఞాపికలు బహూకరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, గుడివాడ అమ్మనాథ్ సైతం పాల్గొన్నారు. విశాఖలో నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభ పరిణామమని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో విస్తారమైన తీర ప్రాంతం ఉందని దాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. సాగునీరు, వ్యవసాయం రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యమన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరువు వస్తోందని చెప్పారు. వర్షాలు తక్కువ ఉన్న సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ విదేశీ ప్రతినిధులకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. జల శక్తి శ్రీ గజేందర్ సింగ్ షెకావత్ జీ, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఐసిఐడి మిస్టర్ రగబ్, వైస్ ప్రెసిడెంట్ ఐసిఐడి శ్రీ ఖుష్వేందర్ వోరాజీ, members of International Executive Council, delegates from various countries, representatives of international and national organizations, other delegates, ladies and gentlemen. A very good morning to all of you. It's a matter of immense pleasure that the Andhra Pradesh state government is hosting this prestigious 25th International Congress on Irrigation and Drainage, and also 74th International Executive Committee meeting of the International Commission on Irrigation and Drainage, namely ICID, in this wonderful, beautiful city, Visakhapatnam. From 2nd of this month to 8th of this month, that is for this entire 1 week period, I extend my warm welcome to the eminent participants, and I wish you all a very pleasant and enriching experience during these events and your stay at Visakhapatnam. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ శుక్రవారం సుప్రీంకోర్టులో జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టీలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతోంది. అయితే విచారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ఛార్జిషీట్లు దాఖలు చేసి 10 ఏళ్లైనా ఇప్పటికీ ట్రయల్ ప్రారంభం కాలేదు. ఇప్పటికే నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కింది కోర్టు కొట్టివేస్తే పై కోర్టుకు వెళుతున్నారు. ఇలా టైం కరిగిపోతుంది. ఈ కేసుల విచారణలు ఆలస్యమవుతున్నాయని, వేరే రాష్ట్రానికి తరలించాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకు సాగిన 14 గంటల ప్రయాణంలో అడుగడుగున ప్రజలు స్వాగతం పలికారని, చరిత్రలో లేని విధంగా జనం వచ్చారని పయ్యావుల చెప్పారు. చంద్రబాబు ఎక్కడా కారు దిగలేదన్నారు. ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో తాను చూశారని పయ్యావుల తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ₹1 కూడా అవినీతి జరగలేదని తాము ముందే చెప్పామన్నారు. 50 రోజులకు పైగా చంద్రబాబును జైల్లో ఉంచారని, 50 పైసలైనా ఆయనకు వచ్చాయని నిరూపించగలిగారా అని పయ్యావుల కేశవ్ నిలదీశారు. పదే అసత్యాలు ప్రచారం చేస్తే ఆరోపణలు నిజమవుతాయా అని ఆయన మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 2 గంటల ప్రయాణం చేయడానికి 14 గంటలు ఎందుకు పట్టింది అనేటువంటిది ఆయన ఒక మాట మాట్లాడారు.
ఈ పాటికి మీ నిఘా వర్గాలు చెప్పుండాలి కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. 14 గంటలు ఎందుకు పట్టింది, 14 గంటలు రోడ్లో ఏం జరిగింది అనేటువంటిది ఈ పాటికి మీ నిఘా వర్గాలు చెప్పుంటాయి కదా. గుండె గుబేల్మని ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఇంకా విశ్వాసం నమ్మకం సన్నగిల్లు ఉంటుంది కదా. ఈ పాటికి ఏం జరిగింది, జన సునామీ ఎట్లా వచ్చింది, ప్రజాదరణ ఎట్లా కట్టలు తెంచుకుని రోడ్డు మీదకి వచ్చారు అనేటువంటిది తెలుసుంటుంది కదా, కళ్ళ ముందు కనిపించుంటుంది కదా. మధ్యాహ్నమో సాయంత్రమో కాదు, అర్ధరాత్రి తెల్లవారుజామున 11 గంటలు, 12 గంటలు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలకి వేల మంది జనం, అడుగడుగునా జనం, అన్ని వయసుల వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వరకు, వృద్ధులు, మహిళలు, కార్మికులు, ప్రతి ఒక్కరూ. ఇది ఈ రాష్ట్రంలో కళ్ళుండి చూడలేకుండా పోతే గుడ్డివాడి కిందనే చూడాల్సి ఉంటుంది మిమ్మల్ని. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలు విజయవంతమైన సందర్భంగా చైర్మన్ కన్నాటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది, ఎలక్ట్రికల్, వైద్య సిబ్బంది తదితరులు ఎంతగానో సహాయం చేశారని చైర్మన్ అన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశామని సంతృప్తి కలిగిందన్నారు. ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రులు అతి తక్కువ సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగిందన్నారు. వివిధ రకముల దుర్గమ్మ అలంకరణలు చూసి భక్తులు ఆనందోత్సాహాలతో ఉండిపోయారన్నారు. తెప్పోత్సవాన్ని కృష్ణానదిలో ఏర్పాటు చేయడంతో భక్తులు చాలా సంతృప్తి చెందారని అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పదే పదే ఆ విషయాలను మళ్ళా పునశ్చరణ చేస్తూ వాటిని నా ద్వారా ఇంప్లిమెంట్ అయ్యేలాగా కొన్ని చూశారు. మరి కొన్ని విషయాల్లో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మన ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీస్, డీసీపీ గారు, ఏసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ గారు కూడా మా వెంట ఉన్నారు. ప్రతిదానికి వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చాలా గొప్పగా నాకు ఉన్నమాట వాస్తవం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మొదటి రోజు కాస్త పటపటాయించిన తర్వాత రోజుల్లో ఎక్కడ విమర్శ రాకుండా ఇంకా మనమే వచ్చిన ప్రజలకు ఆశించిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో మంచినీళ్ళు, మజ్జిగ మొదలైనవి ఇవ్వడానికి ఆయన కూడా సహకరించారు. మరి ఇలా అందరి యొక్క సహకారంతో 15 నుంచి 23 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలను అమ్మవారి యొక్క ఖ్యాతికి, అమ్మవారి యొక్క ఉన్న గొప్పతనానికి ఏమాత్రం తక్కువ చేయకుండా చేశాము. ప్రజలందరూ సంతోషించారు. వివిధ రకాల అలంకారాలు చూసి సమ్మోహితుడు కానీ వ్యక్తి అయితే ఉండడు. ఆబాల గోపాలము పెద్ద అధికారులు, గవర్నర్ గారి దగ్గర నుంచి ఆ చిన్న ఉద్యోగి వరకు లేదా సామాన్య భక్తుడి వరకు కూడా ఆ అలంకారాలను చూసి, దసరాలో అమ్మవారి యొక్క ప్రత్యేకమైన దినాలు కాబట్టి ఆ రోజుల్లో అమ్మవారి యొక్క రూపాలను చూసి చాలా సంతసించిన మాట వాస్తవము. అది మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు. చాలా చక్కగా వచ్చాయి. ఇలా అలంకారాలు నిర్వహించిన మా దేవస్థానం సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 అలంకారాలు 9 రోజుల్లో జరపాల్సి వచ్చింది. ఒకరోజు 2 అలంకారాలు చేయడం ఒక ఛాలెంజ్ అయింది. అయినా ఆ ఒత్తిడిని తట్టుకొని అర్చక స్వాములు ఆ ఒత్తిడిని తట్టుకొని మాకు ఇన్ టైంలో అందించడము, మరి వెంటనే మనం క్యూస్ నడిపించడము, రాత్రనక పగలనక 11 గంటలకు మూసేస్తే ఆలయం మళ్ళీ 1:30కే దర్శనాలకు కొన్ని వేల మంది సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం తగ్గకుండా చేశాము. అందువల్ల 9 రోజులే వచ్చాయి. గతంలో 10 రోజులు సంపూర్ణంగా నిర్వహిస్తే ఈసారి దశమి ముందుగా రావడం వల్ల, నవమి ఉపరి దశమి రావడం వల్ల 9 రోజులకే పరిమితమైంది. అందువల్ల మన ఆదాయాల్లో కూడా 9 రోజులకే మనం పరిగణించాల్సి వచ్చింది. ఆదాయాల్లో కొంత వ్యత్యాసం ఉంటే ఉండవచ్చు, కానీ వచ్చిన ఆదాయం తక్కువేమీ కాదని అమ్మవారు సంపూర్ణంగా కరుణించారనే నేను భావిస్తున్నాను. ఆదాయంతో ఎప్పుడూ ఈ భగవద్ దర్శనాలను ముడిపెట్టకూడదనేటువంటిది నేను నమ్మేటువంటిది. విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు అక్రమాలపై ఏపీ ప్రభుత్వం స్పందనేదని భాజపా నేత లంకా దినకర్ ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. లక్షల ఎకరాల నిలువు దోపిడీకి తెరలేపుతూ జీవోలిచ్చారు. రాయలసీమలో సుమారు 1.50 లక్షల ఎకరాలు దోచే ప్రయత్నం చేస్తున్నారు. షిరిడి సాయి, ఇండోసెల్ కంపెనీలు ఎవరి బినామీలో తేలాలి. అస్మదీయులకే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల సప్లై టెండర్లు ఇస్తున్నారు. షిరిడి సాయి, ఇండోసెల్ కంపెనీలకు నిర్వహణ అనుభవం ఎంత? వారికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ ఎంతో చెప్పాలి. ఆ కంపెనీల ప్రమోటర్లు ఒక్కరే. సూట్ కేసు కంపెనీల ద్వారా వచ్చే నిధులు ఎవరివో తేలాలి. పెట్టుబడుల సదస్సు ఒప్పందాలకు ముందే రాష్ట్ర ప్రభుత్వ జీవోలా?
ఎవరితో మొదలైన ఒప్పందాలు ఎవరితో కొనసాగుతున్నాయి? అరబిందో కంపెనీకి 10,000 ఎకరాలు కట్టబెడుతున్నారని సమాచారం ఉంది అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని దినకర్ ఆరోపించారు. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన అనంతరం విద్యుత్ ప్రాజెక్టులకి సంబంధించి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకి సంబంధించి రివర్స్ టెండరింగ్ నిర్ణయానికి ఆయన వెళ్ళటం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే 8 మార్చి 2023న నేను విశాఖపట్నంలో ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విద్యుత్ ప్రాజెక్టుల మాటున రాష్ట్రంలో అస్మదీయుల కోసం విద్యుత్తు ప్రాజెక్టుల్ని రివర్స్ టెండర్ రింగ్, అంటే రివర్స్ టెండరింగ్ అని ఒక రింగ్ లాగా ఏర్పాటు చేసి ఆ రింగులో జగన్మోహన్ రెడ్డి గారి అస్మదీయులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేయటము, దానికి సంబంధించినటువంటి వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరచడం జరిగింది. అయితే ఇప్పటికీ 7 మాసాలు పూర్తయినప్పటికీ కూడా ఈ అంశాలు వెలుగులోకి తెచ్చినా కూడా నిమ్మకి నీరెత్తినట్టు, చీమ కుట్టనట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది, అధికారులు వ్యవహరించారు. ప్రజలకి మేము లేవనెత్తినటువంటి వాస్తవాలని ఏవైతే ఉన్నో ప్రజల దృష్టికి తెచ్చామో వాటిని, ప్రజలకు ఉన్నటువంటి ఆ సందేహాలని, ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలని తెలియజేయకుండా మౌనంగా ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, ఏదైతే మేము పరిశీలించి ప్రెస్ మీట్లో వ్యక్తపరిచామో ఆ అంశాలన్నీ కూడా నిజము అని ఒప్పుకున్నట్టే. దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన కొద్ది మందిలో ఎర్రన్న ఒకరన్నారు. సుదీర్ఘకాలం శ్రీకాకుళం ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. 3 దశాబ్దాల పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించారు. మారుమూల నిమ్మాడ నుంచి తన ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు అని అన్నారు దేవినేని ఉమా. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎర్రమనాయుడు గారిని ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఖండాంతరాల్లో, వివిధ రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సీనియర్ శాసనసభ్యుడిగా ఆయన చేసిన సేవలో, ఏదైతే ఆయన కేంద్ర మంత్రిగా చేసినప్పుడు ఎన్నో స్కీమ్స్ ఈ రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో, ఎన్నో మంచినీటి పథకాలకి డబ్బులు తేవటంలో ఎర్రమనాయుడు గారు కీలక పాత్ర పోషించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఏ మాట ఉందో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉదయం 9 గంటలకల్లా రాష్ట్ర పార్టీ శ్రేణులకి ఒక సందేశాన్ని ఒక ప్రెస్ మీట్లో 9-11 మధ్యలో చంద్రబాబు గారి అంతరంగాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేవాడు. ఈ విధంగా మనం పోరాట పందాలు వెళ్ళాలి, ఈ విధంగా ఈ ప్రతిపక్షాలు మన మీద దాడి చేస్తున్నాయి, లేదా అధికార పక్షం మన మీద దాడి చేస్తుంది, ఈ విధంగా ఆయన ఎంతో ఉత్తేజపరిచేవాడు. మరి చివరి రోజుల్లో కూడా మనం పాదయాత్రలో ఉన్నప్పుడు మన ప్రాంతానికి వచ్చి ఈ గొల్లపూడి ఇక్కడ జరిగిన కార్యక్రమమే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర గొల్లపూడిలో వచ్చి ఆయన తిరిగిన ఈ ప్రాంతంలో ఆ స్మృతులన్నీ కూడా మా అందరికి గుర్తున్నాయి. ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా పిలిచేవారు, వచ్చేవారు. ఏ ప్రోగ్రాం చెప్పినా ఆయన రాత్రి 10ంటికి ఒక ప్రోగ్రాం చెప్తే పొద్దున్నే 9 గంటలకల్లా కార్యక్రమంలో విజయవాడలో ఉండేవాడు, కృష్ణా జిల్లాలో ఉండేవాడు. చాలా నిబద్ధత గల, అంకిత భావం ఉన్న పార్టీ నాయకుడు ఆయన మరణం మనకు
యాక్సిడెంట్లో రోడ్డు యాక్సిడెంట్లో మనం పోగొట్టుకున్నాం. ఏదైతే మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు వాళ్ళ పార్లమెంట్లో ఒక సీనియర్ పార్లమెంటేరియన్ కూడా మాట్లాడిన విధంగా ఆయన మాట్లాడే మాటలు కేంద్రంలో ఉన్న పెద్దలను కానీ మంత్రులు కానీ ప్రభుత్వాన్ని కదిలిస్తూ ఉంటాయి. రాష్ట్ర విభజన పట్ల రామ్మోహన్ నాయుడు మాట్లాడే మాటలు గర్వపడాలి. అట్లాగే అచ్చెన్నాయుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారికి రాముడికి లక్ష్మణ్లాగా కష్టపడి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముగ్గు రోడ్డు పరిసర ప్రాంతాలలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అన్నీ కావు. రాత్రి 12 దాటిందంటే వీధుల్లో తిరుగుతూ మారణ ఆయుధాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇళ్లలో ఆడపిల్లలు ఉండడంతో నిత్యం భయపడుతూ గడపవలసి వస్తుందని పరిసర ప్రాంత ప్రజలు అంటున్నారు. గంజాయి బ్యాచ్తో బాధితులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా 10 రూపాయల కోసం గొడ్డలితో దాడి చేశారని ప్రజలు అంటున్నారు. ఏదో నామమాత్రంగా మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వీరి వేధింపులు భరించలేకపోతున్నాము, కాపాడండి అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ లేదు. స్థానిక రాజకీయ నాయకులు అండతో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. దీనిపై సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ ముగ్గు రోడ్డు ఘటనలో నిందితులపై చర్యలు ఉంటాయని, పోలీసుల నిఘా ఉంటుందని, సీసీ కెమెరా ఏర్పాట్లపై పరిశీలిస్తున్నామని అన్నారు. గంజాయి ఇతర అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే వారిపై గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. నా పేరు మహిముదా. మేము 35 ఇయర్స్ నుంచి ఇక్కడే షాప్లో వ్యాపారం చేసుకుంటున్నాము. నిన్న కొంతమంది గంజాయి వేసి అప్పు అడిగితే అప్పు ఇవ్వలేదని చెప్పి నా మీదకు వచ్చి కొట్టబోయారు. గొడ్డలి తీసుకొచ్చి బెదిరించారు. మేము ఎస్సీ ఎస్టీ, మీరు ఓసీ, మమ్మల్ని ఎస్సీ వాళ్ళని ఏం చేయలేరు, నాయకులు కూడా మా వెంటే ఉన్నారు, మీరేం పీకలేరు అని చెప్పి బెదిరిస్తున్నారు. ప్రతిసారి అప్పు అడిగితే ఇవ్వలేదని చెప్పి గంజాయి తాగి ఉన్నారు. ఇక్కడ గంజాయి తాగడం, గంజాయి స్మగ్లింగ్ ఇక్కడే జరుగుతుంది. ఆడవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా ఇక్కడే మందు తాగుతారు, ఇక్కడే ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నాయకుల సపోర్ట్ కూడా ఉంది వాళ్ళకే. మేము ఓసీ అని చెప్పి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సీఎం గారు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నా మాకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు గొడ్డలు తీసుకొచ్చారు, వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి పర్లేదు. ఒకడు బయటే ఉన్నాడు. మాకు రాత్రి కూడా భయం వేసింది, వాళ్ళు వచ్చి ఏమన్నా చేస్తారేమో అని చెప్పి. 3 వచ్చారు. వాళ్ళలో పృథ్వీ, చిన్నారి అనే ఇద్దరు మెయిన్. వాళ్ళిద్దరూ చంపడానికి చూశారు. సీఎం గారు దగ్గరలో ఉండి కూడా మాకు రక్షణ లేకుండా పోయింది. మాకు న్యాయం జరగాలి. మీడియా సపోర్టు, పోలీసుల సపోర్ట్తో న్యాయం జరగాలి. నాయకుల అండ కూడా వాళ్ళకే ఉంది. మేము ఓసీ అని చెప్పి ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్తో మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ మమ్మల్ని ఏం చేయలేరు, మీకు వీడియో కూడా చూపిస్తాను. బెదిరించి గొడ్డలు తీసుకొచ్చి నరకబోయారు. అదే మేము మమ్మల్ని ఏమన్నా జరిగితే ఏం చేసేవాళ్ళు మీరు? పోలీసులు కేసు ఒకళ్ళని అరెస్ట్ చేశారు. ఒకడు ఇంకా పట్టుబడలేదు. వాడిని వెతుకుతున్నారు. పోలీసులు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము 35-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ స్థానికులను వ్యాపారం చేస్తున్నాము. కానీ ఈ మధ్యలో గంజాయి వ్యాపారం, గంజాయి తాగి మా మీద దాడులకి వస్తున్నారు. గంజాయి తాగి ఆ మత్తులో అప్పులు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి గొడ్డలు తీసుకుని వచ్చి నరకటం. మాకు ఇది రోజు ఇది ఒకటి అయిపోయింది. మాది ఇక్కడ కిరాణా షాప్, ఇది జనరల్ స్టోర్. ఇది ఆడవాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతి ఐటెం మా దగ్గర దొరికిద్ది. దగ్గర 1000 కుటుంబాలు మా దగ్గరకు వచ్చి వ్యాపారానికి వస్తూ ఉంటారు. మేము మా గురించి ఎవరినన్నా అడగండి, మా మీద ఏదైనా బ్యాడ్ అనేది ఉంటే మీరు అప్పుడు అడగండి. కానీ ఇక్కడ మాకు సపోర్ట్ లేకుండా నాయకులు కూడా ఆ గంజాయి వాళ్ళకే సపోర్టు. రాత్రి అవ్వగానే ఇక్కడ 1-1:30 దాకా మాకు ఇంటికి వెళ్ళినా సరే మళ్ళీ మాకు ఈ వైఫైలో ఇంట్లో నేను షాప్ చూసుకోవాల్సి వస్తుంది. వైఫైలో చూసుకోవాల్సి వస్తుంది, సీసీ ఫోటోలు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి 3 సార్లు దొంగతనం జరిగింది మా షాపులు. తాళాలు పగల కొడతాం. గంజాయి బ్యాచ్ అప్పు ఇవ్వకపోతే ఆ రోజు షాప్ తాళం పగల కొడతాం.
రెండో రోజు మనం పొద్దున్నే ఆ టైంలో మాకు సీసీలు లేవు, ఎవరిని అడగడానికి మాకు లేదు. జరిగినాయి సార్, పై సెంటర్లో జరిగినాయి, ఎదర్ షాప్ కూడా పగలగొట్టారు. మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ఈ గంజాయి బ్యాచే మా వాళ్ళు ఆటోలు ఉన్నాయి, ఇక్కడ ఆటోలు పెట్టుకుంటారు, బయట పెట్టుకుంటారు, ఆటోలు బ్యాటరీలు తీసేయటం, బళ్ళల్లో పెట్రోల్ తీయటం, ఇది రెగ్యులర్ డైలీ అయిపోయిందన్నమాట మాకు. పోలీసులకి వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి మొన్న కేసు పెట్టారు, ఇలా బ్యాటరీలు తీశారు. వాళ్ళు ఏ టైంలో 1:30-2 దాకా ఇక్కడే సెంటర్లో తాగి వాళ్ళైనా సరే ఎన్నిసార్లు తిరుగుతారు సార్, వస్తారు, ఒక రౌండ్ వేసుకుంటారు, వెళ్తారు. మాకు రక్షణ ఇవ్వాలి సార్. మాకు ఈ సెంటర్లో సీసీలు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ గంజాయి వ్యాపారం క్లియర్గా జరుగుతుంది. ఇక్కడ మేము చూస్తున్నాం, మా కళ్ళతో చూసి మేము చేయలేకపోతున్నాం అనమాట. సార్ ఇస్తున్నాం సార్, పోలీసులకి ఇస్తున్నాం, పోలీసులకు చెప్తున్నాము. వాళ్ళు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు. ఈ గోడెనక అయితే ఒక పొద్దున్న వెళ్ళారు అంటే, ఇదంతా రైల్వే ప్లేస్ అండి ఇదంతా. ఈ గోడెనక పొద్దున్న వెళ్తారు, మధ్యాహ్నం సాయంత్రం వస్తారు, ఫుల్గా తాగేసి మన దగ్గరికి వస్తారు, సిగరెట్స్ కోసం వస్తారు. మన వ్యాపారం మన వ్యాపారం చూసి డబ్బులు ఇచ్చినంత వరకు బాగుంటుంది. డబ్బులు ఇవ్వలేదు, అరే డబ్బులు ఇవ్వనరా అని చెప్పేసి అంటే దానికి మళ్ళీ ఇలా ర్యాగింగ్ చేయటం. లేడీస్ ఉంటారు, నేను పర్చేసింగ్కి వెళ్తాను, ఎవరు ఉండరు షాప్లో. ఇంత పెద్ద షాపు మా మిస్సెస్ రన్ చేస్తూ ఉంటుంది నేను లేని పక్షంలో. నా పేరు ఇమ్రాన్ సార్. నిన్న నేను ఉన్నాను సార్, నేను ఉన్నాను, మా వైఫ్ ఇద్దరం ఉన్నాము. ఉంటే సిగరెట్స్ కోసం వచ్చాడు. ఆల్రెడీ వాడు ఫుల్గా తాగేస్తున్నాడు, దానికి ముందే వచ్చాడు, సిగరెట్లు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు, మొత్తం అయిపోయింది. మళ్ళీ వచ్చి అప్పు అడిగాడు, నేను ఇవ్వను అని చెప్పేసి అన్నాను. న్యూసెన్స్గా షాప్ ముందే వాళ్ళు ముగ్గురు కలిసి బూతులు తిడతాం, షాప్లో లేడీస్ ఉన్నారని కూడా లేకుండా బూతులు తిడతాంటే నేనేమన్నానంటే, అరే కొంచెం పక్కనకి వెళ్ళి మాట్లాడుకుంటారా అని చెప్పేసి అన్నాను. అది ఇంకా రేజ్ అయ్యి ఇంకా బూతులు ఎక్కువగా మరీ వరస్ట్ అనమాట. మనం చెప్పలేమన్నమాట. ఇంకా లేడీస్ ఉన్నారు, మనం మాట్లాడలేము, అంత ఘోరంగా మాట్లాడి గొడ్డలు పెట్టి దాడి చేశారండి షాప్ దగ్గర. లేదు సార్, మాకేమవ్వలేదు. కొంచెం మా మిస్సెస్ కూడా దూరంగా ఉంది, ఎదురు మొత్తం బాటిల్స్ మొత్తం పగిలిపోయినాయి సార్. అదే దెబ్బ మా వైఫ్ మీద పెడితే ఏంటి, అది మాకు కావాల్సింది. అది సామాన్లు ఎదురు బాటిల్స్ అవన్నీ డ్యామేజ్ అయినాయి సార్. అది విజువల్స్ కూడా ఉన్నాయి సార్, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టి చెప్తాను. మేము అడిగాం పోలీసులని, మా మగవాళ్ళు కూడా అడిగారు, సీసీ కెమెరా ఒకటి పెట్టండి సార్, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇట్లా గంజా బ్యాచ్ ఉన్నారు అని అంటే ఇదిగో పెడతాం అదిగో పెడతాం అంటున్నారు, పెట్టట్లేదు. రౌండ్కి కూడా ఏమోనండి, ఏం తెలుసు. మన మా బండిలో బ్యాటరీలు కూడా పోయినాయి, 2 బ్యాటరీలు కూడా పోయినాయి ఆటోలో. గంజాయి వాళ్ళే తీసుంటారు, మేము 3 ఆడపిల్లలతో ఆటో తోలుకొని పట్టాలా. ఇంకా ఎవరు తీశారో తీశారు. ఏ టైంలో ఉంటారు, తిరుగుతారు ఏమండి? ఏ టైంలో తిరుగుతారు వాళ్ళు ఎప్పుడు నైట్ 12, 1 గంటప్పుడు తిరుగుతూ ఉంటారు, 1 గంట దాకా ఉంటారు. వాళ్ళ ఇబ్బంది కలుగుతున్న జనాలకి. మరి వాళ్ళ ఇబ్బంది తాగుతారు, పెద్ద గరుతారు, ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర పెద్ద గరుతూ ఉంటారు. మరి ఇళ్లలో నుండి కూడా గబగబ బయటకు రావాలా. మరి నేనే వాటి పేషెంట్ నిన్న గొడవ ఆడుకున్నట్టు గబగబగా బయటకు వచ్చాము. మరి ఇట్లా గోల ఇక్కడ అసలుకే ఎన్నోసార్లు గొడవలు ఆడుకుంటారు, రక్తాలు గారిదట్టు కొట్టుకుంటారు, చేస్తారు. ఆ సెంటర్లోనే అసలు ఎక్కడెక్కడ ఆ సెంటరే అట్లా చేస్తూ ఉంటారు. ఏమోనండి, మరి వాళ్ళు చెబుతుంటే ఏడొస్తున్నారు, అసలు వాళ్ళు రానే రావట్లేదు. అక్కడ ఎన్నిసార్లు చెప్పాము, ఒక్కసారి కూడా రాలా. స్టేషన్లో కూడా చెప్పారు, ఇక్కడ పోలీసులు వచ్చినప్పుడు కూడా అందరం ఆడవాళ్ళం కూడా చాలా మంది పోయి చెప్పాం. ఇక్కడ వాళ్ళందరం పోయి చెప్పినా కూడా ఎవరు రాలి అసలుకి. రండి కొద్దిగా ఒక సీసీ కెమెరాను పెట్టండి, లేకపోతే 2 పోలీసులను కూర్చోబెట్టండి అంటే ఎవరు వస్తున్నారు, బారికి అద్దెమ్మి మీద కూర్చుంటారు తాగేసి. ఇక అదే బడి రోజు నిన్న చూస్తే అమ్మాయి ప్రాణం మనకు వచ్చినట్టు చేశారు నిన్న. బెదిరించారా ఏమో మరేనండి, మేము ఇంట్లో ఉండాంగా వచ్చేసి రాత్రి ఎగబడిపోయారు. అమ్మాయినా గొడవలు తీసుకొని కొట్టి తీసేసి అట్లా చేశారంట. రోడ్డు నుంచి షేక్ మహిముదా అనే ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం అయిందండి. ఈమె ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సందీప్ అండ్ పృథ్వీరాజ్, చిన్నారి అనే ఒక 3 వ్యక్తులు వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి గొడ్డలు తీసుకొని ఆ షాప్లో వస్తువులను పగలగొట్టి వాళ్ళని అసభ్యకరంగా తిట్టి గొడవ చేశారని ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద క్రైమ్ నెంబర్ 725/2023 అండర్ సెక్షన్ 448, 427, 506, 509, రెడ్ విత్ 34 IPCగా కేసు నమోదుపరిచి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు ఫ్యూచర్లో కూడా జరగకుండా విజువల్ పోలీసింగ్ అనేది ఒకటి పెడుతూ ఉన్నాము.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ నుంచి చూస్తాము. పోలీసు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. కొద్ది పకడ్బందీగా వ్యవహరిస్తాం. ఇలాంటి అల్లరిగా వ్యవహరించే వాళ్ళ మీద చాలా గట్టి చర్యలే తీసుకుంటాం. గంజాయి మరియు మత్తు మందు ఇలాంటి ఏదైనా లేదా పేకాట, కోడి పందాలు ఇలాంటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎవరైనా ఎక్కడైనా జరుగుతుంది అన్నట్లు కానీ తెలుసున్నట్లయితే మాకు సమాచారం ఇస్తే, పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము వారి యొక్క సమాచారం కూడా గోప్యంగా ఉంచి వాటి మీద గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవును, ఖచ్చితంగా చర్య తీసుకుంటామండి. గంజాయి కానీ లేకపోతే రౌడీ షీటర్స్ కానీ లేకపోతే బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ బ్యాడ్ క్యారెక్టర్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చాలా గట్టి చర్యలు తీసుకుంటాము. కేసులు ఎక్కువగా రిపీటెడ్ కేసులు కానీ తర్వాత పదే పదే కేసుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే పీడీ యాక్ట్ పెట్టి కూడా పంపించడం జరుగుతుందండి. ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా ముగ్గు రోడ్డు తర్వాత కొన్ని ఏదైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెడతాము. అదేవిధంగా పోలీస్ సర్వేలెన్స్ కూడా పెడతాము. అదేవిధంగా రక్షక ఒకటి కంటిన్యూ అటే విధంగా తిరిగే విధంగా చేస్తాము. ఏదైనా ఎవరైనా గొడవ చేస్తున్నట్టు కానీ ఏదైనా అల్లరి మొక్కలు ఉన్నట్లయితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం అందించండి. లేని పక్షంలో 100కి డైల్ చేయండి. తక్షణమే పోలీసు అక్కడికి వస్తారు. కఠినమైన చర్యలు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1,30,000 రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. పూర్తి వివరాలు వెల్లడించడానికి సమయం పడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇచ్చాపురం పురుషోత్తపురం గ్రామంలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ పోస్ట్ మీద అవినీతి ఆరోపణలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వచ్చి రావడం జరిగింది. దాని మీద మా సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు నిఘా పెట్టి నిన్న రాత్రి సుమారు 1:30 ప్రాంతం నుండి ఈ టైం వరకు కూడా ఇక్కడ సోదాలు నిర్వహించడం జరిగింది. సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ నిర్వహించాం. ఈ తనిఖీలో ఒక ఎస్ఐ గారు అలాగే 2 పీసీలు మోటార్ వెహికల్ ఏఎంవిఏ అంటారు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ అండ్ 2 పీసీలు వివి. సిబి జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు అక్రమ మద్యం అమ్మేవారిపై పోలీసులు పంజా విసిరారు. నందిగామ శివారు అనవసాగరం గ్రామంలో నాగమణి అనే మహిళ నిర్మానుష్యమైన ప్రదేశంలో గుంత తీసి అందులో అక్రమ మద్యం బాటిల్ ని దాచిపెట్టి అధిక ధరకు అమ్ముతున్న సంగతి పోలీసులు తెలుసుకుని మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 90కి పైన తెలంగాణ మద్యం బాటిళ్లు మరియు 10 ఆంధ్ర బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మన బార్డర్ మన నందిగామ మండల సబ్ డివిజన్ కూడా బార్డర్లో ఉంది కాబట్టి మనకు ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల మేరకు మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా నందిగామ సబ్ డివిజన్లో ఇప్పటి వరకు మనము 65 ఎక్సైజ్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. నందిగామ ముఖ్యంగా నందిగామ టౌన్ పిఎస్కి సంబంధించి స్పెషల్గా హనీష్ ఇన్స్పెక్టర్ కానీ పండుదర ఎస్ఐ గారు కానీ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని టీమ్స్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా కార్డినెన్స్ చేసినప్పుడు కూడా మనకు మొన్న కూడా 100లో తెలంగాణ నుంచి వచ్చిన మద్యం బాటలు మనకు లభించినాయి ఇక్కడ. అదేవిధంగా ఈరోజు కూడా ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ ఒక భూమిలో పాతిపెట్టిన బాటిల్స్ కూడా 100 బాటిల్స్ దొరికాయి. ఇప్పటి వరకు చేసిన కేసెస్లో ఇవి మన నందిగామ టౌన్ స్టేషన్లో చేసిన కేసులు ఎక్కువగా మనకు లభ్యమైనవి. తెలంగాణ నుంచి ఎలక్షన్స్లో అక్కడి నుంచి మద్యం తెచ్చుకొని వచ్చి ఇక్కడ పోలీసు యొక్క తనిఖీలు ఎక్కువ ముమ్మరంగా చేస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా దాచిపెట్టి ఎక్కువగా స్టాక్ పెట్టుకొని అమ్మేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్తో మన వాళ్ళు చాలా చక్కగా తీసుకొని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సిబ్బంది కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా కంటిన్యూ చేసి రాబోయే ఎలక్షన్ పీరియడ్ కూడా మేము మంచిగా ఫలితాలు చేస్తామని చెప్పి మా సిబ్బందికి అభినందిస్తున్నాం.
శ్రీకాకుళం జిల్లాలోని మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రనాయుడు 11వ వర్ధంతి సందర్భంగా సింగుపురం గ్రామంలో ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కీర్తిశేషులు కింజరాపు ఎర్రనాయుడు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ఎర్రనాయుడు గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎర్రనాయుడు గారు శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయంగా తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే రాజకీయంగా ఈ జిల్లా పేరు ప్రఖ్యాతుల్ని ఢిల్లీ నడి వీధుల్లో పేరు మారుమోగించి ఆయన ఈ శ్రీకాకుళం యొక్క ఘనతని సాటి చెప్పి ఈ శ్రీకాకుళం డెవలప్మెంట్ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.